హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎప్పట్లాగే ఈ దసరాకు కూడా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే పెద్ద ప్రకంపనలు ఏం రాలేదు బాక్సాఫీస్ వద్ద. చాలా సైలెంట్గా ఉంది. ఇదే దసరాని టార్గెట్ చేసి పవర్ బాబు గోజిని కూడా దింపాడు. ఆడియన్స్కి బాగా దిగింది. అందుకే దాసుని తప్పు దండంతో సరి అన్నట్లు బాబు సినిమాని బ్రేక్ ఈవెన్కి 60 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోనే ఉంచారు. ఇక డైరెక్ట్ దసరానే టార్గెట్ చేసి 2 డబ్బింగ్ సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి ధనుష్ అన్నయ్య నటించిన ఇడ్లీ కొట్టు, రిషబ్ శెట్టి అన్నయ్య నటించిన కాంతారా చాప్టర్ 1. ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్గా రిలీజ్ అయ్యాయి. మరి ఇంకా హాలిడేస్ ఉన్నాయి, పైగా పండుగ. ఏదైనా ఒక మంచి సినిమాకి వెళ్ళాలంటే ఏ సినిమా బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ధనుష్ అన్నయ్య ఇడ్లీ కొట్టు ఎలా నడుస్తుందో చూద్దాం. ఇక స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టోరీ. ట్రైలర్లోనే మొత్తం స్టోరీని అయితే చూపించారు. హీరో తండ్రి శివకేశవుడికి ఒక ఇడ్లీ కొట్టు ఉంటుంది. అది తన తల్లి తనకిచ్చిన ఆస్తి. దాన్నే దైవంగా భావించి ఆ ఇడ్లీ కొట్టుని నడిపిస్తుంటాడు. పైగా జిల్లా లెవెల్లో మంచి పేరుంటుంది. అయితే హీరో ధనుష్ అన్నయ్య హోటల్ మేనేజ్మెంట్ చేసి తన తండ్రి ఇడ్లీ కొట్టుకి మంచి పేరుండడంతో అదే పేరుతో మరిన్ని ఫ్రాంచైజీలు పెట్టాలని పట్టుబడతాడు. అయితే చేత్తో రుబ్బితే కానీ ఇడ్లీ వేయడానికి ఇష్టపడని శివకేశవుడు దానికి ఒప్పుకోడు. దాంతో బావిలో కప్పలాగా నేను ఇక్కడ బతకలేనని విదేశాలకు వెళ్ళిపోతాడు హీరో. అక్కడ సత్యరాజ్కి సంబంధించిన హోటల్స్లో పనిచేసి కంపెనీని లాభాల బాట పట్టిస్తాడు. హీరో తమ వద్దే ఉంటే ఇక తమ కంపెనీకి తిరుగుండదని భావించి కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు సత్యరాజ్. అయితే ఈ పెళ్లి తన కొడుకు ఇష్టం ఉండదు. సరిగ్గా పెళ్లి టైంలో హీరో వాళ్ళ నాన్న చనిపోతాడు. దాంతో పెళ్లిని పక్కన పెట్టి సొంతూరికి వస్తాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఇడ్లీ కొట్టు మూతపడిపోతుంది. దాన్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలనుకుంటాడు. అంతేకాదు ఆ పెళ్ళి కూడా వద్దనుకుంటాడు. దాంతో హీరోయిన్ అన్నయ్య ధనుష్ పైన పగబడతాడు. తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందంటే కన్ఫ్యూజన్ లేకుండా, సోది లేకుండా, తండ్రి ఇడ్లీ కొట్టు, గొప్పడైపోవాలనే కొడుకు పట్టుదల, విదేశాలకు వెళ్ళడం, డబ్బు పేరు సంపాదించిన తర్వాత అనుకోకుండా మళ్ళీ సొంత గుటికి చేరడం, ఇదంతా కూడా చకచక నడిచిపోతుంది సినిమా. ఎలాంటి హంగు ఆర్భాటాలు, సోది, హింస లేకుండా కథ నడిపించాడు ధనుష్. తండ్రికి ఊరు, అక్కడి మనుషులు, ఆ ఇడ్లీ కొట్టు అంటే ప్రాణం. కొడుకేమో కన్నవారిని, ఊరివారిని మించి ఎదగాలనే తాపత్రయం. 2 భిన్న స్వభావాలు. ఆ పాత్రల మధ్య సంఘర్షణను చాలా ఎమోషనల్గా ప్రజెంట్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్లో నిజంగా ఏడుపు వస్తుంది. అంత ఎమోషనల్గా, హార్ట్ టచింగ్గా ఉంటుంది సినిమా. ట్విస్టులు, జలకులు, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ ఇవేం లేకపోయినా ఫస్ట్ హాఫ్ అంతా కూడా డీసెంట్గా ఉంటుంది. చాలా సింపుల్గా, న్యాచురల్గా ఉంటాయి క్యారెక్టర్స్ అన్నీ. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంతా మారిపోతుంది. ఈ ఫస్ట్ హాఫ్లో మనం ఏదైతే నచ్చుతుందో, దేనికైతే మనం కనెక్ట్ అవుతామో అది సెకండ్ హాఫ్లో లేదు. ఇంకో కొత్త పాయింట్ని యాడ్ చేశాడు. అది నచ్చదు ఆడియన్స్కి. హీరో వాళ్ళ తండ్రి కేశవులు, హీరోయిన్ నిత్య మీనన్, ఇలా అన్ని క్యారెక్టర్లు న్యాచురల్గానే ఉంటాయి. మనకి బాగా కనెక్ట్ అవుతాయి కూడా. కానీ సెకండ్ హాఫ్ కొంత దెబ్బేసింది. సినిమా అంతా కూడా హీరో ఇడ్లీ పిండి రుబ్బుతూనే ఉంటాడు. సెకండ్ హాఫ్ సరిగ్గా రుబ్బలేదు. యాక్షన్, హింస, చెవులు మోతెక్కే బీజిఎం ఇలాంటివి చూసి విసుగొచ్చింది మాకు. ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఇడ్లీ కొట్టు సినిమాని ఒకసారి ట్రై చేయండి. ఇక కాంతారా చాప్టర్ 1. ఇది కాంతారా పార్ట్ 1కి ప్రీక్వెల్. కాంతారా మూవీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడే కాంతారా చాప్టర్ 1 మొదలవుతుంది. ఇక కథ విషయానికి వస్తే, మా నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు అని అడిగితే ఆ పిల్లాడికి ఓ పెద్దాయన చెప్పిన కాంతారా కథే ఈ సినిమా. అక్కడి నుంచి డైరెక్ట్గా సినిమా 8వ శతాబ్దానికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు మనిషి అధర్మం వైపుకు వెళ్తాడో అప్పుడు ధర్మాన్ని కాపాడడానికి ఈశ్వరుడు తన గణాల్ని పంపుతూనే ఉంటాడు. ఆ గణాలన్నీ కొలువైంది ఈ పుణ్యభూమిలోనే అని కాంతారా గురించి చెప్తాడు. సాక్షాత్తు పరమేశ్వరుని కోసం పార్వతీదేవి కాంతారాలో శివుని పూదోట అనే ప్రాంతాన్ని సృష్టించిందని కాంతారా ప్రజల నమ్మకం. ఒకరోజు ఒక శివలింగాకారంలో ఉండే రాయి వారికి దొరుకుతుంది. ప్రకృతిని ఆరాధించే కాంతారవాసులు ఆ రాయినే దేవుడిగా భావించి ఆరాధిస్తూ ఆ మహిమాన్విత ప్రాంతంలోకి ఎవరూ రాకుండా కాపలా కాస్తుంటారు. అయితే అప్పటికి అన్ని రాజ్యాలని జయించి గర్వంతో విర్రవిగిపోతుంటాడు బాంగ్రా మహారాజు. ఒకరోజు అనుకోకుండా కాంతారా అడవుల్లోకి వచ్చి ఒక అదృశ్య శక్తి చేతుల్లో చచ్చిపోతాడు. ఇది కల్లారా చూసిన రాజు కొడుకు దాన్ని తలుచుకొని భయపడుతూనే పెరిగి తన పిల్లలకు కూడా కాంతారా గురించి కథలుగా చెప్తుంటాడు. మరోవైపు కాంతారావాసులకి ఒక బిడ్డ దొరుకుతాడు. అతనే హీరో. అతనే కాలక్రమంలో కాంతారాకి నాయకుడు అవుతాడు.
మరోవైపు బాంగ్రా రాజు యువరాజుకి పట్టాభిషేకం చేస్తాడు. అతడేమో కాంతార గురించి చెప్పినవన్నీ కట్టుకథలని, భటుల్ని, స్నేహితుల్ని వేసుకొని కాంతార వేటకి వెళ్తాడు. వాళ్ళని హీరో అక్కడి నుంచి తరిమి కొడతాడు. హద్దులు దాటి కాంతారకి వచ్చిన యువరాజుకి సరైన గుణపాఠం చెప్పాలని తన స్నేహితులతో కలిసి బాంగ్రా రాజ్యానికి వెళ్తాడు. అక్కడ ఒక ప్రమాదం నుంచి ఆ రాజ్య యువరాణిని సేవ్ చేస్తాడు. దాంతో ఆమె హీరోపై మనసు పారేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న యువరాజు మొత్తం కాంతారాని ఊచకోత కోయిస్తాడు. మరి తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఖచ్చితంగా థియేటర్స్లోనే చూసి తెలుసుకోండి. ఇక సినిమా ఎలా ఉందంటే ఆ సెట్టింగ్స్, ఆ గ్రాఫిక్స్, ఆ వరల్డ్ బిల్డింగ్కి, ఆ స్టోరీ రైటింగ్కి ఫిదా అయిపోతారు అంతా. సోది లేకుండా డైరెక్ట్గా మనల్ని 8వ శతాబ్దానికి తీసుకెళ్లాడు రిషబ్ శెట్టి. సినిమా అయితే మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, థియేటర్లో మంచి హై ఇస్తుంది. కొన్ని సీన్స్ అయితే మామూలుగా లేవు. దేవగణాలు వచ్చిన ప్రతిసారి ఆ గ్రాఫిక్స్ అయితే వండర్ఫుల్ అని చెప్పాలి. మామూలు వాడకం కాదు ఇది. మన హీరోలు అయితే 90% వరకు బడ్జెట్లో రెమ్యునరేషన్ కిందే లేపేసి కైన్ మాస్టర్లోనో క్యాట్లోనో ఎడిట్ చేసి మన మొహాన వేస్తారు. కానీ కాంతారాకి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా ప్రతి ఫ్రేమ్లో మనకి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. బెస్ట్ అవుట్పుట్తో బెస్ట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఇంకో యాక్షన్ ఎపిసోడ్, తర్వాత ఒక ట్విస్ట్, క్లైమాక్స్, రిషబ్ శెట్టి యాక్టింగ్ మైండ్లో నుంచి పోవట్లేదు అసలు. యాక్షన్, కామెడీ, గూస్ బంప్స్ తెప్పించే హై మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. అప్పటి టైం లైన్కి తీసుకెళ్లడమే కాదు, దాన్ని చాలా న్యాచురల్గా క్రియేట్ చేశారు. అది మాత్రం సింప్లీ సూపర్ అంతే. సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయిన ఫీల్ వస్తుంది, బట్ ట్విస్టులు మాత్రం అదిరిపోతాయి. నేనైతే ఆ ట్విస్ట్కి అవాక్కయ్యా. సినిమా అయితే బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఇది ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన సినిమా. ఇడ్లీ కొట్టు, కాంతార ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే ఇడ్లీ కొట్టు లాంటి సినిమాలు మనం చాలా చూసాం. అది ఓటీటీలో అయినా కూడా వర్క్ అవుతుంది. కానీ కాంతార అలా కాదు, థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. కాబట్టి నా సజెషన్ కాంతార చాప్టర్ 1 తప్పక చూడండి. ఇక గోజీ గురించి నన్ను అడగొద్దు. మరి మీ చాయిస్ ఏంటి కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.